హాయ్ అండి. భోజనం చేశారా? మాదైతే అయింది. ఏంటి ఇవన్నీ చూపిస్తుంది అనుకుంటున్నారా? ఈరోజు స్పెషల్ చికెన్ కర్రీ, బగారా రైస్. చూసేయండి. చికెన్ని ఉల్లిగడ్డ, కారం, ఉప్పు, పసుపు అన్నీ ఫస్ట్ చికెన్కి అయితే పట్టిస్తున్నాను. ఉల్లిగడ్డ పేస్ట్ మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి. అట్లా కలిపి పెడితే బాగుంటుంది కర్రీ టేస్ట్. కలిపి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టినామంటే మసాలాలు మొత్తం ఇక్కడే వేసేస్తానండి. నేను మళ్ళీ కూరలో ఏం సపరేట్గా వేయను వండేటప్పుడు. చూడండి, ఆయిల్ కూడా కొంచెం పసుపు వేసినాను. మంచిగా కలుపుకోవాలి. మనం ఎంత బాగా మిక్స్ చేస్తే కర్రీ అంత టేస్ట్ ఉంటుందండి. మీరందరూ ఎలా వండుతారో కామెంట్ చేయండి. లెగ్ పీస్ అది లేకుండా అయితే మా ఇంట్లోకి చికెన్ అలో లేదండి. నా కొడుక్కి ఆ లెగ్ పీస్ అంటే చాలా ఇష్టం. చికెన్ తెచ్చిన ప్రతిసారి లెగ్ పీస్ తింటాడు. ఇక కడాయి అయితే పెట్టేసుకొని ఆయిల్ వేసేసాను. చూడండి, చూస్తేనే తెలుస్తుంది. అన్నీ బగారాకులు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, మళ్ళీ కొంచెం అల్లం, మార్వాడి మెంతి మేమైతే అదే అంటాము. కొంతమంది కస్తూరి మెంతి అంటారు. చూడండి, మంచిగా గోలాలి. ఫ్రై కావాలి. ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్, పసుపు వేసుకోవాలి. తర్వాత మనం కలిపి పెట్టుకున్న చికెన్ వేసేసుకొని సిమ్లో ఉడికించుకుంటే కర్రీ అదే అవుతుంది. చూడండి, పీసెస్ విడివిడిగా వేసుకుంటే కలపడానికి బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో కదా. కాసేపు మూత పెట్టి సిమ్లో ఉడకనివ్వాలి. ఓకేనా? ఇగో కాసేపటి తర్వాత చూస్తే కర్రీ అయితే ఇలా అయిపోయింది. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. అది అలా ఉండగా రైస్కి అయితే గంజి పెట్టుకున్నాను. బగారా ఆకులు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ అన్నీ వేసేసాను. మంచిగా ఫ్రై కావాలి. బగారా యాలకులు, జాజీరా అవన్నీ ఒకటే దాంట్లో మిక్స్ చేసి వేసేసాను. పుదీనా కూడా వేసి మంచిగా కలుపుతున్నాను. చూడండి, పుదీనా అయితే మా చెట్టుదే. నేను 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాను. 3 గ్లాసుల వాటర్ పోసాను. కొత్త బియ్యం కదండి, ఇదే ఫస్ట్ టైం నేను బగారా చేయడము. ఇగో ఇట్లా అయితే ఉడుకుతుంది. చూడండి, చాలా బాగా వచ్చిందండి. ఫస్ట్ టైం చేసినా కూడా పొడి పొడిగా. చూడండి, నేను చూపిస్తున్నాను. అన్నం అయితే రెడీ అయిపోయింది. బగారా అన్నం చూస్తూనే నోరవుతుంది కదా. ఓకేనా? చాలా బాగా వచ్చింది. ఇది చూస్తే కర్రీ కూడా రెడీ అయింది. అన్నం కూర రెడీ. ఇక తినడమే ఆలస్యం. వేడి వేడి బగారన్నం, చికెన్ కర్రీ పెట్టుకొని తింటుంటే ఉల్లిగడ్డ ముక్కలు, నిమ్మకాయ ముక్కలు, వాటి మీద కొంచెం ఉప్పు. సూపర్. మీరైతే ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ కొట్టండి. థ్యాంక్ యూ.